మరి అంటే మీ ప్రభుత్వం మీద మీరే అడగడం ఏందన్నది చాలా వెరైటీగా అనిపించింది. సో దాన్నే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది, అదే పార్టీలో ఉంటూ ద్రోహం చేయడం కేసీఆర్ గారికి అన్నది గుంటనక్క గారికి వెన్నెతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా వారు అదే చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వారి విధానం చూడండి, వారు మాట్లాడే పద్ధతి చూడండి. టోటల్ 2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే డిమాండ్ చేస్తున్నారు ఎంక్వైరీ చేయాలని. మరి యాజ్ టీజ్గా తెల్లారి కేటీఆర్ గారు కూడా అదే అడిగినారు. సో ఈ గుంటనక్కని గుడ్డిగా ఫాలో అయ్యి గుంతలో పడ్డారని నేను అనుకుంటున్నాను. రైట్, మీరు అంటున్న ఈ గుంటనక్క నాకు తెలిసి బహుశా మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తర్వాత కేటీఆర్ గారు ప్రత్యక్ష రాజకీయాలకు రాక సమయంలోనే బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు మంత్రిగా అయ్యారు. ఆయన కేసీఆర్కి చాలా దగ్గరగా తిరిగిన వ్యక్తి, ఒక రకంగా ఇక ఆత్మానాటుగా మాట్లాడుకునే సందర్భం అప్పుడు రాజకీయాల్లో. ఇన్ని తప్పిదాలు చేస్తుంటే కేసీఆర్ గమనించలేదన్న, అంటే కేసీఆర్ గమనించలేదని మనం ఎలా చెప్పగలుగుతాం? బీఆర్ఎస్ పార్టీ వేరే పొలిటికల్ పార్టీ, వాళ్ళ అంతర్గతంగా 100 విషయాలు ఉన్నాయి. నేను ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు హైలైట్ చేసిన అంశాలు ఉన్నాయి. నా బోల్డ్ అని ప్రెస్ మీట్లు మీరే చూపిస్తున్నారు. ఇప్పుడు నా పార్టీ ఎజెండా చెప్పుకొని ఇస్తే నేను సంతోషిస్తాను. లేదు ఇంకానే బీఆర్ఎస్ గురించి మాట్లాడాలంటే మీకే బోర్ కొడుతుంది. చాలా మాట్లాడి ఉన్నాయి ఇప్పటికే. మీరు సమాధానం చెప్పాలి నేను అడిగిన వాటికి అనేటువంటిది గతంలో చెప్పారు. హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, బీజేపీ నుంచి అయినా ఎవరైనా కూడా మీరు ఇన్ని ఆరోపణలు చేస్తారు, అక్కడ సమాధానం లేదు. హరీష్ రావును టార్గెట్ చేసి ఇప్పుడు మాట్లాడారు, గుంటనక్క అన్నారు, ఇంకా చాలా సందర్భాల్లో కేటీఆర్ గురించి మాట్లాడారు. కేటీఆర్కి ఏం తెలియదు, జీరో అన్నారు కేటీఆర్ని. మరి కేసీఆర్ని టార్గెట్ చేశారు. వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మీ మీద. కొత్త పార్టీలు వస్తుంటే పోతుంటే చాలా వచ్చినాయి అనేది ఒక కేటీఆర్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు మీ మీద. హరీష్ రావు రెస్పాండ్ అవుతలేరు. ఎక్కడ కూడా కవిత గురించి మీడియా అడిగినా, ఇంటర్వ్యూలు అడిగినా, జనాలు అడిగినా కూడా హరీష్ రావు మీ గురించి మాట్లాడను అంటున్నాను, నో కామెంట్ అంటున్నాను. అది ఆయననే అడగాలి కదండి, నాకేం తెలుసు. నేను చేసిన అలిగేషన్స్ అవి ఇప్పుడు కాకపోతే రేపన్నా ప్రూవ్ అవుతాయి. నేను ఒక మాట ఇంకో మాట కూడా చెప్పిన, మీరు ఇట్లా చేసి ఉల్టా నా మీద దాడి చేస్తున్నారు, ఏదో ఒకనాడు భగవంతుడి దయ వల్ల తెలంగాణ ప్రజల దయ వల్ల సీఎం అవుతా, అప్పుడు మాత్రం 2014 నుంచి నేను సీఎం అయ్యేంత వరకు ఉన్న అన్ని ఫైళ్ళు తీసి తోడతా అని చెప్పిన. సో ఇవాళ కాకపోతే రేపన్నా ఎస్టాబ్లిష్ అవుతుంది. తప్పు చేసిన చరిత్ర ఎప్పుడు క్షమించదండి. ఇవాళ కాకపోతే రేపు ఎంటబడుతుంది. కర్మ సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను కాబట్టి చెప్తున్నా. రెండు, ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అన్నది కాదు. నేను ఒక పార్టీలో నా సర్వస్వం అర్పించి పనిచేసినటువంటి ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప, అప్పుడున్న టీఆర్ఎస్కి తప్ప ఎవరికి ఓటేయమని నేను చెప్పలే ఎప్పుడు కూడా. అటువంటి నన్ను పార్టీలోంచి బయటేసి నిరంతరం పార్టీకి ద్రోహం చేసే వాళ్ళని పార్టీలో పెట్టుకుంటే డెఫినెట్గా నాకు గుండె మండుతుంది కదండి. నేను చెప్పిన అల్టిమేట్గా ఇప్పుడు నేను మీ అందరితో కోరేది ఏంటంటే ఫ్యూచర్లో ఏం చేయాలనేటటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందేమో అన్నది నా ఉద్దేశం.